మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలోని సెకండ్ మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పు యావత్ రాష్ట్రం మొత్తాన్ని కూడాను ఒక్కసారి శ్రీకాకుళం వైపు చూసే విధంగా చేసింది. అదేంటి అంటే చాలామంది తప్పు చేయడము, పెనాల్టీ కట్టడము పరిపాలన అయిపోయింది. అంటే ఆ పెనాల్టీ కట్టడం అన్నది ఎవరు కూడా పశ్చాత్తాపంతో కాదు, జోబులో డబ్బులు ఉన్నాయి, తప్పు చేస్తే డబ్బులు కడితే అయిపోతుంది అన్నారు. అయితే దానికి భిన్నంగాను విరుద్ధంగాను ఈరోజు శ్రీకాకుళం మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పు అందరూ కూడా ఒక్కసారి శ్రీకాకుళం వైపు చూసే విధంగా చేసింది. అదేంటి అంటారా? సో ప్యాకాట్లో పట్టుబడినటువంటి కొందరు వ్యక్తులకి శిక్ష ఏంటంటే పెనాల్టీ కాదు, అదేవిధంగా జైలు శిక్ష కాదు, వారు చేసిన తప్పు ఎవరూ చేయకూడదు అంటూ ప్లకార్డ్స్ ఇస్తూ సామాజిక సేవ ఈరోజు నగరంలోని ప్రధాన కూడల్లోని ప్లకార్డ్స్ పట్టుకొని మద్యం సేవిస్తూ వాహనాలు నడపరాదంటూ, అదేవిధంగా హెల్మెట్ ధరించాలంటూ, ప్యాకాట ఆడకూడదంటూ ఇలాంటి ఖచ్చితమైనటువంటి సందేశాన్ని వారి ద్వారానే ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేశారు. అసలు ఆ కార్యక్రమం ద్వారాను ప్రజల్లో చైతన్యం వస్తుందా? సో ప్రజల్లో ఎటువంటి మార్పు కోరుతుంది అన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన డిఎస్పీ గారితో. సార్ నమస్తే. ఈరోజు మన శ్రీకాకుళంలోని చేసినటువంటి ఆ తీర్పు ఒక్కసారి యావత్ రాష్ట్రం కూడా అందరూ కూడా అంటే మెచ్చే విధంగానే ఉన్నది. అసలు ఆ తీర్పు వలన ప్రజల్లో చైతన్యం వస్తుంది అంటారు? వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇటువంటి సామాజిక సేవ చేసేటువంటి శిక్షలు విదేశాల్లో చాలా చోట్ల అయితే ఉంది. మన శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ టైం మన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు శివరామకృష్ణ గారు ఈ యొక్క ప్యాకాట్లో దొరికిన 5 నిందితులకి ఈ యొక్క సామాజిక సేవ చేయాలని వారం రోజుల పాటు రోజు ఉదయము సాయంత్రము 2 to 2 hours చొప్పున వాళ్ళకి శిక్షణ విధించడం జరిగింది. అందులో వాళ్ళ సామాజిక సేవ సరిగ్గా చేయని పక్షంలో మళ్ళా 4 రోజులు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అందులో భాగంగా 1 Town ఎస్ఐ గారు, సిఐ గారు మేమంతా కూడా వాళ్ళని గత వారం రోజులుగా ప్రతి కూడల్లో ప్లకార్డ్స్ పట్టుకుని సామాజిక సేవ చేస్తున్నారు. ఇది ప్రజల్లో తప్పకుండా మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే ఫైన్ కట్టమంటే వేసిన 500, 1000 రూపాయలు ఫైన్ కట్టేస్తున్నారు, మళ్ళీ అది మర్చిపోతున్నారు. కానీ వారం రోజుల పాటు వాళ్ళు ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లో ఒక సామాజిక సేవ బాధ్యతగా తీసుకుని చేయడంతో మిగతా వాళ్ళందరూ కూడా మనం ఈ తప్పు చేస్తే మనం కూడా రోడ్డు మీదే ఈ విధంగా శిక్ష రేపు మనకి విధించవచ్చు, మన కుటుంబ పరువు కానీ సమాజంలో మన విలువలు తగ్గిపోతాయి అనేటువంటి ఒక భయంతో మళ్ళీ ఇటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి బాగుంటుంది. ఈ విధంగా రోడ్డు మీద నిలబడి చేయడానికి కూడా చాలామంది ఇష్టపడరు కాబట్టి ఆ తప్పు మరలా జరగకుండా ఉంటుందని మేము కూడా భావిస్తున్నాం. అయితే ఇప్పుడు శిక్ష పడినటువంటి 5 వ్యక్తులు కూడాను వారిలో ఎటువంటి మార్పుని ఈ వారం రోజులు మీరు చూశారు? చూసామండి. వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తున్నారు, మేము తప్పు చేశాం కాబట్టి మాకు ఈ శిక్ష చేశారు, దయచేసి మీరు ఈ తప్పు చేయొద్దు అని చెప్తున్నారు. మార్పు ఎంతవరకు వచ్చిందంటే ఈ వారం రోజుల్లో మరి మేము కూడా ఎక్కడ కూడా మాకు ఈ రకంగా ఆర్గనైజ్డ్గా ఏం లేదు కాబట్టి మార్పు వచ్చిందనుకున్నా వస్తుంది, తప్పకుండా వస్తుంది. చూశారు కదా, అంటే తప్పు చేస్తే ఇన్నాళ్ళు కూడాను పనిష్మెంట్ అంటే చలానాలు వేయడము, ఇవి అదేదా జైలు శిక్ష విధించడం కాదు, తప్పు చేసిన వారితోనే ఎదుటి వారిని తప్పు చేయకుండాను వాళ్ళలో కూడాను సమాజ మార్పును తెచ్చే విధంగాను వాళ్ళతోనే ఈ బాధ్యత అయినటువంటి ప్రచారాన్ని చేయించడం అన్నది ఈరోజు సెకండ్ మెజిస్ట్రేట్ తీసుకున్నటువంటి ఈ తీర్పు యావత్ రాష్ట్రం కూడాను శ్రీకాకుళం వైపు చూసే విధంగా చేస్తుంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.